పేరు రాజేష్. ఈయన మా నాన్నగారు వెంకటేశ్వరరావు. గత 40 సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో అందరికీ సుపరిచితులు. మేము 40 సంవత్సరాలుగా ఆటోమొబైల్ వ్యాపారం చేస్తూ ఉన్నాము. వినియోగదారులందరికీ మంచి సర్వీస్ ఇచ్చాము. మా అమ్మగారు రాజ్యలక్ష్మి, ఆయన మా అన్నగారు. సో ఈరోజు మా అందరికీ చాలా కష్టం వచ్చింది. ఆ కష్టం మీడియాకి చెప్పాలనే ఈ సమావేశంలో మీకు రిక్వెస్ట్ చేసుకున్నాను. మా వ్యాపారంలో మామూలు లాభ నష్టాలు సహజము. అలా మాకు నష్టం వచ్చి 40 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తూ ఉన్నా కూడా ఇబ్బందులు పడుకుంటూ వచ్చాము. దుర్గా ఆటోమోటివ్స్ మా సంస్థ పేరు. సో అది అందరికీ సుపరిచితమే. మొత్తం జిల్లా అంతా కూడా మంచి ఇది, రాయలసీమ అంతా కూడా మా బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ మేము ఆ వ్యాపారంలో దెబ్బతిన్నందువల్ల డబ్బు రీత్యా అవసరమయ్యి గువ్వల గంగాధర్ అని పులివెందుల ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాం. మాట అయితే వాస్తవము. 10,05,00,000 మనకు అంటే ఇంట్రెస్ట్లు అవన్నీ వేసి, అంతకుముందు ఫస్ట్ ఒక సంవత్సరం కిందట ఆ భూమి రిజిస్టర్ చేసుకున్నాము. 8 సెంట్లు మా దాంట్లోదే. దానికి సంవత్సరం పాటు వడ్డీ కట్టాము. తర్వాత ఇంకా నాకు ఇష్యూస్ ఎక్కువైతే, ప్రాబ్లమ్స్ వస్తే ఆయన సరే కొన్ని రోజులు హెల్ప్ చేస్తానని ఈ 2 కూడా పెట్టుకొని బ్యాంక్ ఇది క్లియర్ చేసి మొత్తం కలిపి 10,05,00,000 ఇచ్చినారు. తర్వాత వడ్డీ నెల కట్టమన్నారు. 4 నెలలకే టైం ఇచ్చారు. 4 నెలలకు రెంటల్ అగ్రిమెంట్ కూడా రాశారు. ఇదేమంటే ట్యాక్స్ పర్పస్ అన్నారు. సరే అనుకున్నాం. అక్కడ మా బంధువులు కూడా ఉన్నారు. సో అక్కడ లాస్ట్కి ఏమైందంటే నేను అది 20 లక్షలు కూడా కట్టలేకపోయాను. రెంట్ ఇది కూడా కట్టలేకపోయాను. నాకు టైం కావాలన్నాను. 4 నెలల తర్వాత లేదు ఇంకా అది కాదు, నీకు నేను అమ్మలేదు, నేను కొన్నాను అన్నారు. సరేలేండి సార్, మీరు కొన్నారే అనుకోండి, కానీ నాకైతే నేను ఇల్లు వదలను, నాకు ఇది అమ్మ నాన్న వాళ్ళు కట్టించింది, సమయం ఇవ్వండి. జూలైలో రిజిస్ట్రేషను. మామూలుగా ఇంత పెద్ద ఆస్తికి 1-2 సంవత్సరాలు టైం పెట్టుకుంటారు. నేను అంతా కూడా అడగట్లేదు, కొంచెం టైం ఇవ్వండి అంటే లేదు అన్నారు. వచ్చారు. ఆ వెనక మీరు చూడొచ్చు, అన్నీ పగలగొట్టారు, అందరినీ ఖాళీ చేయించారు. ఇవన్నీ దాదాపు 4 నెలల నుంచి జరుగుతున్నాయి. సో నేను వివిధ పెద్ద మనుషుల్ని పిలుచుకొచ్చి మాట్లాడిచ్చినప్పుడు అంతా వాళ్ళు టైం అడిగారు. 15 రోజులు సిఐ గారి దగ్గర జరిగిన పంచాయతీ, ఆయన కూడా 15 రోజులే ఇచ్చారు. సార్ 15 రోజులు ఎట్లా అవుతుంది సార్, కనీసం నెల 2 నెలలు అంటే, లేదు 15 రోజులే, ఎంతకంటే ఇలేను, నువ్వేం చేస్తావు చేసుకో, 15 రోజుల కంటే నువ్వు ఎక్కువ కట్టలేవు అన్నట్టు కూడా నారాయణ స్వామి వాళ్ళంతా వచ్చి అడిగితే, ఇట్లా దౌర్జన్యం చేస్తే ఎట్లా, ఇంత పెద్ద ఆయన ఇంట్లో ఉన్నాము, మేమంతా ఉన్నాము అని చెప్పి అడిగితే, సరే 2 నెలలు కరెక్ట్గా 3 నెలలు అడిగాము. 3 నెలలు అడిగితే 2 నెలలు ఇచ్చారు. మార్చి 31 వరకు ఇచ్చారు. అది కూడా ఇంకా అంతకంటే ఇవ్వము అన్నారు. ప్రతిసారి వీడియో పెడతారు, మా అందరితో సంతకాలు చేయించుకుంటారు, లేకపోతే ఖాళీ చేయాలని. ఇంకా ఆ రోజు దౌర్జన్యం. నిన్న వచ్చాడు, ఆయన కాళ్ళు పట్టుకున్నానండి నేను లిటరల్గా. సార్ ఎవరు డబ్బు, నేనే కాదనట్లే, ఆయన డబ్బు కాదనట్లేదు, మేము ఇయ్యము ఎగరగొట్టి వెళ్ళిపోతాము అనట్లేదు. అన్న కొంచెం టైం ఇవ్వన్నా, కనీసం ఖాళీ చేయాలన్నా టైం ఇవ్వాలన్నా అంటే ఇచ్చేదే లేదని అన్నీ బయటికి వేసి పెద్ద ఆయన వీడియో పంపిస్తాను, మా అమ్మని మా నాన్న అందరినీ బయటికి తీసుకొచ్చి వేశారు. సరే ఎస్పీ గారి దగ్గరికి పోయాము. ఎస్పీ గారి దగ్గర లేదమ్మా ఇది సివిల్ మ్యాటర్ కదా అన్నట్టు మాట్లాడారు సార్. నేను మాట్లాడి వీడియో చేసి ఇచ్చినందుకు రియాక్షన్ ఏంటి అంటే, మేము భోజనానికి వచ్చేటప్పుడు మా అమ్మ మా నాన్నని మళ్ళీ ఆ గేట్ లోపల నుంచి కూడా బయటికి తోసేసేసి గేట్ లాక్ చేశాడు ఆయన. పులివెందుల నుంచి వచ్చిన గోల్ గంగాధర్ గారు. ఇదండి నా ప్రాపర్టీ వాల్యుయేషన్ రిపోర్ట్స్ ఇవి. నా ప్రాపర్టీ వాల్యుయేషన్ మొత్తం 20 కోట్లు. 3 ప్రాపర్టీ వాల్యుయేషన్ 20 కోట్లు. సో ఆయన అంటున్న డబ్బులు 12 కోట్లు పోగా మిగతా 9 ఆయన ఇచ్చాడు. ఇంట్రెస్ట్ అంతా కలిపి అయితే ఆయన 12 అంటున్నాడు. సో ఆ 12 కోట్లు పోయినా కూడా మిగతా 8 కోట్లు కడితే మాకు ఇప్పటికి కూడా ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము పొద్దున్న చెప్పినట్టు 40 ఏళ్ళ నుంచి ఈ బిజినెస్ లో ఉన్నాము. నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో బాధితులు, వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలా. వాళ్ళు సంవత్సరమైనా ఎందుకు వెయిట్ చేస్తున్నారు, నిరీక్షణ చేస్తున్నారు అంటే, సరే ఉన్నారు వీళ్ళు ఇంట్లో, తప్పకుండా డబ్బులు వస్తాయనే దాంట్లోనే ఉన్నారు. ఇప్పుడు నేను ఇట్లా మోసపోతూ ఉంటే, ఈ పెద్ద మనుషుల ద్వారా నేను డబ్బులు మోసపోతుంటే కస్టమర్లకి ఏం న్యాయం చేయగలను మీరే చెప్పండి. వాళ్ళని నన్ను నమ్ముకొని ఉన్నందుకు మా సంస్థని మమ్మల్ని నేను ఏం న్యాయం చేయగలను. సో మాకు ఆ డబ్బులు ఇచ్చేసి, మాకంటే మా కస్టమర్లకు ఇచ్చినా పర్లేదు, నేను ఆ లిస్టు కూడా మీడియా ముందు పెడతాను, మీడియాకి అందరికి షేర్ చేస్తాను. సో నాకు రావాల్సిన 8 కోట్లు, ప్రాపర్టీ వాల్యూ 20 కోట్లు. సో 12 కోట్లు పోతే 8 కోట్లు ఇస్తే ఇప్పటికి కూడా మాకేం అభ్యంతరం లేదు. సో మా కస్టమర్ల వర్షన్ అంతా కూడా అదే. దాదాపు నాకు 30 మంది బాధితులు ఉన్నారు నా కస్టమర్ని డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. వాళ్ళంతా వెయిట్ చేస్తారు. సో మీడియా పరంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ డబ్బులు ఖచ్చితంగా వాళ్ళకి అందాలి అంటే న్యాయం జరగాలి. న్యాయం జరగని పక్షంలో మా కుటుంబం అంతా, మా అందరికి వేరే సామాన్లు బయట ఇక్కడ వాళ్ళందరికీ మాకు ఒకటే మార్గము, అంటే దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని, పెద్దలు జోక్యం చేసుకొని దీన్ని న్యాయం చేయాలని రోడ్లు పెట్టుకుని ఇంటికి అర్థమవుతుంది. ప్రాపర్టీ వాల్యూ మీరే చెప్పండి. కావాలంటే మా పవన్ ఫ్రెండా ఇంతకుముందు మా సంస్థ 10 సంవత్సరాలుగా
దాదాపు 250 కుటుంబాలు పోషిస్తూ వచ్చింది. కస్టమర్లందరికీ సర్వీస్ చేస్తూ వచ్చింది. ఈ కస్టమర్లందరూ ఇప్పుడు మీరు చెప్పారు విన్నారు. సో వాళ్ళంతా ఇప్పుడు ఓపికగా ఉన్నారంటే మా మీద ఉన్న ట్రస్ట్, మా మీద ఉన్న గౌరవం. సో ఈ గౌరవాన్ని కోరుతున్నాము. సో మీరు సపోజ్ అందరికీ పంపించండి. ఈ అన్యాయం ఎప్పుడైనా ఆపండి. ఎందుకంటే ఇక్కడ నేను నష్టపోయాను అంటే నేను వాళ్ళకి న్యాయం చేయలేదు. వాళ్ళకి న్యాయం చేయలేదు అంటే 2 రోజులు న్యాయం చేస్తేనే ఇక్కడ ఉన్నాము. నాకు ఎంతోమంది చెప్పారు ఐపీ పెట్టండి వెళ్ళిపోవడానికి ఆర్థిక వాల్యూ ఖచ్చితంగా పోరాటం